మంచు విష్ణు ఇటీవల తిరుపతిలోని బైరాగి పట్టెడలోని మాతృశ్ర సంస్థకి చెందిన అనాథాశ్రమం నుంచి 120 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. వారి చదువులు, వైద్యం అంతా తానే భరిస్తానని వెల్లడించారు. అయితే మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సంక్రాంతి వేడుకల్ని తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మరో షాకింగ్ విషయాన్ని ఇన్స్టాలో పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 120 మంది పిల్లల్ని ఏడాది క్రితమే దత్తత తీసుకున్నట్టు చెప్పారు. అప్పటి నుంచి వారి బాగోగులన్నీ తానే చూసుకుంటున్నట్టు చెప్పారు. వారి చదువులు, వైద్యం తాను చూసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ అప్పట్లో తాను ఈ విషయం అందరితో చెప్పాలని అనుకోలేదని, కానీ ఇప్పుడు తన ఆలోచన మార్చుకున్నట్టు చెప్పారు. ఇలాంటివి ప్రపంచానికి తెలిస్తే చాలా మంది తమ వంతుగా ఏదైనా చేయాలనే తపన వారిలో కూడా కలుగుతుందనే భావనతో ఈరోజు ఇన్స్టా వేదికగా వెల్లడిస్తున్నట్టు చెప్పారు. నేనేమి గొప్ప పనులు చేస్తున్నట్టు అనుకోవటం లేదని, సమాజానికి నా వంతుగా తోచింది చేస్తున్నానని, ఇది అందరిలో స్ఫూర్తిని నింపుతుందని మాత్రమే ఈరోజు నిజం రివీల్ చేసినట్టు కూడా మంచు విష్ణు ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ పిల్లల చిరునవ్వులే తనకు ఆశీర్వాదాలన్నారు. ఈ పిల్లలు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగి ఇంకొంతరికి సహాయం చేయాలని కోరుకున్నట్లు మంచు విష్ణు ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉండగా ఎప్పుడూ వివాదాలు, గొడవలతో ఇటీవల వార్తల్లో ఉంటున్న మంచు ఫ్యామిలీ మాత్రం అనాథ పిల్లల అంశం పుణ్యమా అని నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. మొత్తానికి మంచు విష్ణు చేసిన ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.